2026 ఫిబ్రవరి 15 ఆదివారం. రాబోయే మహాశివరాత్రి గురించి ఒక లోతైన విశ్లేషణకు స్వాగతం. నమస్కారం. చాలామందికి శివరాత్రి అంటే ఉపవాసం, జాగరణ అంతే. కాని మనం ఈరోజు ఆ పైపైన కనిపించే ఆచారాల వెనుక ఉన్న అసలు ప్రయాణాన్ని అన్వేషించబోతున్నాం. అవును. ఈ పవిత్రమైన రాత్రి వెనుక ఉన్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ రహస్యాలను ఛేదించబోతున్నాం. ఈ అన్వేషణకు మనకు దిక్సూచి ప్రముఖ పండితులు శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మగారు రచించిన గ్రంథం. వారి విశ్లేషణ ఆధారంగా శివతత్వం నుండి ఒక సాధారణ భక్తుడి సాధన వరకు ప్రయాణిద్దాం. సరే, మొదలుపెట్టాలంటే అసలు శివతత్వమంటే ఏమిటి? దాని పరిధి ఎంత పెద్దది? చాలా మంచి ప్రశ్నతో మొదలుపెట్టారు. శివతత్వమంటే ఒక దేవుడి రూపం మాత్రమే కాదు, అదొక అస్తిత్వం. అస్తిత్వం? అవును. శివపురాణం ప్రకారం ఈ సృష్టిలోని ప్రతి అణువూ శివశక్తుల కలయికే. అందుకే శాస్త్రం ఇలా ఘోషిస్తుంది: సర్వలింగమయం లోకం, సర్వం శక్తిమయం జగత్, శివశక్త్యాత్మకం సర్వం, తస్మాత్ సర్వం ప్రపూజయేత్. ఒక్క నిమిషం, ఈ శ్లోకం చాలా గంభీరంగా ఉంది. అంటే ఈ ప్రపంచం మొత్తం శివలింగ స్వరూపం. అవును. ఈ జగత్తు శక్తిమయం, అంత శివశక్తులతో నిండి ఉంది కాబట్టి దేన్నీ వేరుగా చూడకుండా అన్నింటినీ పూజించాలి అని కదా? ఖచ్చితంగా, మీరన్నది అక్షరాలా నిజం. సృష్టిలో శివుడు లేని చోటు లేదు. అందుకే ఈ ఆరాధన ఏ ఒక్కరికో పరిమితం కాలేదు. ఇది విశ్వజనీనమైనది. ఆ పాయింట్ చాలా ఆసక్తికరంగా ఉంది. శివుడు అంతటా ఉన్నాడు కాబట్టి శివరాత్రి వ్రతాన్ని కూడా ఎవరైనా ఆచరించవచ్చా? దీనికేమైనా నియమ నిబంధనలు, అర్హతలు అలాంటివి ఉన్నాయా? ఈ విషయంలో ఈశాన సంహిత చాలా స్పష్టమైన హామీ ఇస్తుంది. ఒక అద్భుతమైన శ్లోకం ఉంది: శివరాత్రి వ్రతం నామ సర్వపాప ప్రణాశనం, ఆచండాలాన్ మనుష్యాణం భుక్తిముక్తిప్రదాయకం. ఆచండాలాన్ మనుష్యానాం అంటే ఈ వ్రతం సర్వ పాపాలను నశింపజేస్తుంది. ఇది ఏ ఒక్కరికో పరిమితం కాదు. ఆచండాలాత్ అంటే సమాజంలో అత్యంత నిమ్నస్థాయిగా భావించేవారి నుండి ఉన్నత స్థాయి వరకు ఓ సమస్త మానవులకు ఎటువంటి భేదం లేకుండా ఇహలోక సుఖాలను అంటే భుక్తి, పరలోక మోక్షాన్ని అంటే ముక్తి ప్రసాదిస్తుంది. అంటే ఇది చాలా కలుపుకొనిపోయే స్వభావమున్న వ్రతమనమాట. కాని ఇది తప్పనిసరా లేక ఐచ్ఛికమా? ఒకవేళ ఎవరైనా ఈ వ్రతాన్ని చేయకపోతే ఏమవుతుంది? ఇక్కడే శాస్త్రం ఒక హెచ్చరిక కూడా జారీ చేస్తుంది. నరసింహపురాణంలో ఒక మాట అంటారు: శైవోవా వైష్ణవోవాపి యోవా స్యాద్యన్య పూజకః సర్వం పూజాఫలం హంతి శివరాత్రి బహిర్ముఖః. అంటే శివభక్తుడైనా, విష్ణుభక్తుడైనా లేదా ఏ ఇతర దేవతలను పూజించినా సరే శివరాత్రిని నిర్లక్ష్యం చేస్తే వారు అంతకు ముందు చేసిన పూజల ఫలం కూడా దక్కదని ఒక హెచ్చరిక అన్నమాట. అవును. అయితే చేసిన పూజల ఫలం పోతుంది అనే మాట కొంచెం కఠినంగా అనిపిస్తుంది. దీని వెనుక ఉన్న ఉద్దేశం భయపెట్టడమా లేక ఈ వ్రతం ప్రాముఖ్యతను నొక్కి చెప్పడమా? మీరడిగిన ప్రశ్న చాలా ముఖ్యమైనదే. దీని ఉద్దేశ్యం అస్సలు భయపెట్టడం కాదు, ప్రాముఖ్యతను తెలియజేయడమే. శివరాత్రి అనేది సంవత్సరానికొకసారి వచ్చే ఒక ఆధ్యాత్మిక రీఛార్జ్ లాంటిదే. రీఛార్జ్ మంచి పదం. దాన్ని వదిలేస్తే మిగతా రోజుల సాధన బలహీనపడే అవకాశం ఉందని శాస్త్రం హెచ్చరిస్తోంది. ఇది సనాతన ధర్మాన్ని అనుసరించే ప్రతి ఒక్కరికీ ఒక ముఖ్యమైన విధి అని చెప్పడమే దాని ఉద్దేశ్యం. స్పష్టంగా అర్థమైంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ పర్వదినం, ఈ రాత్రి 2026లో ఎప్పుడు, ఏ సమయంలో వస్తోంది? ఆ సమయానికి ఎందుకంత ప్రత్యేకత? శాస్త్రాల ప్రకారం శివుడు నిరాకారుడు, కాని భక్తుల కోసం సాకారంగా లింగరూపంలో ఆవిర్భవించిన సమయం చాలా ముఖ్యమైనది. ఈశాన సంహిత ఇలా వివరిస్తోంది: మాఘే కృష్ణచతుర్దశ్యాం ఆదిదేవో మహానిషి శివలింగతయోద్భూతః కోటిసూర్య సమప్రభా. మహానిషి అంటే మాఘ కృష్ణ చతుర్దశి నాడు అర్ధరాత్రివేళ, అంటే మహానిషి సమయంలో కోటి సూర్యుల ప్రకాశంతో ఆదిదేవుడైన శివుడు లింగరూపంలో ఆవిర్భవించాడు. మరి 2026లో ఆ పవిత్ర సమయాలు ఎప్పుడు? 2026 ఫిబ్రవరి 15 ఆదివారం నాడు చతుర్దశి తిథి సాయంత్రం 5:04 ప్రారంభమవుతుంది. సరే. కాని మీరు అడిగినట్లుగా అత్యంత ముఖ్యమైన సమయం లింగోద్భవ కాలం. అది ఫిబ్రవరి 15 అర్ధరాత్రి 12:05 నుండి
12 గంటల 55 నిమిషాల వరకు ఉంటుంది. కేవలం 50 నిమిషాలు. అవును. ఆ 50 నిమిషాల సమయం ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రం లాంటిది. ఈ సమయంలో చేసే ఆరాధన, ధ్యానం కోటి జన్మల పాపాలను హరిస్తుందని శాస్త్రవచనం. ఓకే, ఇప్పుడు మనకు సమయం తెలిసింది. ఆ సమయంలో మనం ఎలా ప్రయాణించాలి? ఆ రాత్రి చేసే పూజల గురించి ప్రత్యేకంగా చెప్తారు కదా. నేను చతుర్యామ పూజ అని విన్నాను. అంటే ఏమిటి? అవును. ఆ రాత్రిని ఒక ఆధ్యాత్మిక యాత్రలా భావించాలి. చతుర్యామ పూజ అంటే ఆ యాత్రలో 4 ప్రధాన ఘట్టాలు. శ్రీగురుమంచి రాజేంద్ర శర్మగారు తమ రచనలో దీన్ని చాలా చక్కగా వివరించారు. ఆ రాత్రిని 4 జాములుగా అంటే 4 భాగాలుగా విభజించి ప్రతి భాగానికి ఒక ప్రత్యేకమైన అభిషేకం చేస్తారు. సంవత్సర ప్రదీపం అనే ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారం మొదటి జాములో పాలతో, రెండవ జాములో పెరుగుతో, మూడవది నెయ్యి, నాలుగవది తేనెతోనా? ఖచ్చితంగా. ఆసక్తికరంగా ఉంది. ఇవి కేవలం యాదృచ్ఛికంగా ఎంచుకున్న వస్తువులా, లేక వాటి వెనుక ఏదైనా ప్రతీకాత్మక అర్థముందా? అద్భుతమైన ప్రశ్న. వాటి వెనుక లోతైన అర్థముంది. 2026 సంవత్సరానికి సమయాలతో కలిపి చూద్దాం. చెప్పండి. మొదటి జాము సాయంత్రం 6:18 నుండి రాత్రి 9:20 వరకు. ఆవు పాలతో అభిషేకం. పాలు భోగానికి, సంపదకు చిహ్నం. ఇది జీవితంలో ప్రాథమిక అవసరాలు, సుఖాలు తీరాలని కోరుకోవటం. సరే. రెండవ జాము రాత్రి 9:20 నుండి అర్ధరాత్రి 12:25 వరకు. ఆవు పెరుగుతో అభిషేకం. పెరుగు పాలకన్నా ఘనమైనది, ఐశ్వర్యానికి, వృద్ధికి ప్రతీక. అంటే స్థిరమైన సంపదకు సూచిక? అవును. ఇక మూడవ జాము అర్ధరాత్రి 12:25 నుండి తెల్లవారుజామున 3:30 వరకు. ఇది లింగోద్భవ కాలంతో కలిసి వస్తుంది. ఆవు నెయ్యితో అభిషేకం. నెయ్యి జ్ఞానానికి, తేజస్సుకు ప్రతీక. అంటే భౌతిక కోరికల నుండి జ్ఞానం వైపు మళ్లడం. సరిగ్గా చెప్పారు. ఇక నాలుగవ జాము 3:30 నుండి ఉదయం 6:42 వరకు. తేనెతో అభిషేకం. తేనె సర్వశ్రేష్టమైనది, మధురమైనది. ఇది మోక్షానికి అంటే అంతిమమైన, మధురమైన అనుభూతికి ప్రతీక. ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమవుతోంది. సో ఈ 4 అభిషేకాలు కేవలం వస్తువులు కావు. అవి మన జీవితంలోని 4 ప్రధాన కోరికలకు ప్రతీకలు: భోగం, ఐశ్వర్యం, జ్ఞానం మరియు మోక్షం. అవును. ఇది ఒక రకంగా మన జీవిత ప్రయాణాన్ని ఆ ఒక్క రాత్రిలో సంక్షిప్తంగా జీవించడం లాంటిది. ఖచ్చితంగా. మీరు దాన్ని సరిగ్గా పట్టుకున్నారు. అదొక సూక్ష్మ జీవిత యాత్ర. రాత్రిని 4 భాగాలుగా విభజించి పూజించడం వెనుక ఇంత అర్థముంటే దీన్ని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధానాలేమైనా ఉన్నాయా? ఆగమశాస్త్రంలో దీని గురించింకా లోతైన ప్రస్తావన ఉందా? ఉంది. అదే షట్కాల పూజ. ఇది మరింత ఉన్నతమైన, ఆగమశాస్త్రబద్ధమైన విధానం. షట్కాల పూజ. ఇందులో రాత్రిని 6 కాలాలుగా విభజించి పూజిస్తారు. దీని ఫలితం గురించి శాస్త్రం ఎంత గొప్పగా చెప్పిందంటే, ఏకకాలే భవేన్ముక్తిః, ద్వికాలే తు ధనం భవేత్, త్రికాలే సర్వసిద్ధి స్యాత్, షట్కాలే శివ ఏవ సహ. షట్కాలే శివ ఏవ సహ అంటే 6 కాలాలు పూజించేవారు సాక్షాత్తు శివస్వరూపులే అవుతారనర్థమా? ఇది చాలా శక్తివంతమైన మాట. అవును. అది అంతిమ లక్ష్యం. మరి ఆ 6 కాలాలు ఏమిటి? 2026 సంవత్సరానికి ఆ 6 కాలాలు: ప్రదోష, నిశీధ, విజయ, వైకృత, మహానిషీధ మరియు ఉషః కాలాలు. వీటిలో వరుసగా ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చెరకురసం, గంధోదకంతో అభిషేకం చేస్తారు. ఈ పూజలు చాలా శాస్త్రబద్ధంగా, లోతుగా ఉన్నాయి. అయితే ఇవి అందరికీ సాధ్యం కాకపోవచ్చు. మరి ఒక సాధారణ భక్తుడు తన ఇంట్లో ఉండి ఆచరించగల ముఖ్యమైన, వదిలిపెట్టకూడని విధులు ఏవి? చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ పూజా విధానాల సారాంశాన్నే ప్రతి ఒక్కరూ ఆచరించడానికి వీలుగా శాస్త్రం 4 మూలస్తంభాలను నిర్దేశించింది. 4. అవి: ఉపవాసం, బిల్వపత్ర సమర్పణ, జపం మరియు జాగరణ. ఈ 4 చేస్తే శివరాత్రి వ్రతం సంపూర్ణమైనట్లే. ఒక్కొక్క దాని గురించి వివరిద్దాం. మొదట ఉపవాసం. చాలామంది ఉపవాసమంటే శరీరాన్ని శిక్షించడం అనుకుంటారు. అసలు ఉద్దేశ్యమేమిటి? ఉపవాసం యొక్క అసలు ఉద్దేశ్యం శరీరాన్ని శిక్షించడం కాదు, మనసును తేలికపరచడం. శివుడే స్వయంగా స్కందపురాణంలో మంచి స్నానాలు, వస్త్రాలు, వీటికన్నా శివరాత్రి నాడు చేసే ఉపవాసంతో నేను అత్యంత ప్రీతి చెందుతాను అని చెప్పాడు. శాస్త్రీయంగా కూడా దీనికి కారణం ఉంటుంది కదా. తప్పకుండా. మనం ఆహారం తీసుకోనప్పుడు
జీర్ణక్రియకు వెళ్లాల్సిన శక్తి మెదడుకు ధ్యానానికి మళ్ళుతుంది. మనసు చురుకుగా ఏకాగ్రతతో ఉంటుంది. అందుకే ఇది అంత ముఖ్యమైనది. ఇక బిల్వపత్రం, ఆ 3 దళాలున్న ఆకులో అంత మహత్వం ఎందుకుంది? బిల్వపత్రం శివుని 3 కళ్లకు ప్రతీక. అయితే ముక్కలు కాని అఖండమైన బిల్వపత్రాలతో పూజించాలి. శాస్త్రమిలా చెబుతోంది. అఖండ బిల్వపత్రైశ్చ పూజయేద్యస్తు మాం సకృత్ తస్య పుణ్యం న శక్యేత వక్తుం వర్షశతైరపి. అంటే శివరాత్రి నాడు ఒక్క అఖండ బిల్వపత్రంతో పూజించినా ఆ పుణ్యాన్ని 100 సంవత్సరాలలో కూడా వర్ణించలేము అని. అవును, ఇక్కడ ఆకు ముఖ్యం కాదు, దాని వెనక ఉన్న భక్తి, శ్రద్ధ ముఖ్యం. 3వది జపం. ఏ మంత్రాన్ని జపించాలి? దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటి? మంత్ర రాజంగంగా పిలువబడే పంచాక్షరీ మంత్రం నమః శివాయ. దీని గొప్పతనం గురించి శివుడే స్వయంగా సంసారమనే పాశంలో బంధించబడిన ప్రాణుల మేలుకోరి నేనే స్వయంగా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ఇచ్చాను అని చెప్పాడు. అలో నోపదేశశ్చ సదా శుచీరయం మను. అంటే దీనికి దీక్ష, హోమం, సంస్కారం, తర్పణం ఇవేమీ అవసరం లేదు. ఏమీ అవసరం లేదు. కాలనియమం, గురు ఉపదేశం కూడా తప్పనిసరి కాదు. ఎందుకంటే ఈ పంచాక్షరీ మంత్రం సర్వదా పవిత్రమైనది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇదొక రకంగా మానవాళికి ఇవ్వబడిన ఓపెన్ సోర్స్ మంత్రం లాంటిది. ఎవరైనా ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఖచ్చితంగా దీని వెనుక ఏమైనా అంతరార్థముందా? ఉంది. శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మగారు తమ గ్రంథంలో దీని అంతరార్థాన్ని అద్భుతంగా విడమరిచారు. నమః అనే పదాన్ని వెనక్కి చదివితే మనః అంటే మనస్సు, మనః. శివాయ అనే పదాన్ని వెనక్కి చదివితే వశి అంటే నియంత్రణ. ఓ, మనః వశి. అంటే నమః శివాయ అని జపించడం ద్వారా మన మనస్సును మన అధీనంలోకి తెచ్చుకోవచ్చు. మనస్సును జయించడమే కదా ఆధ్యాత్మిక ఎదుగుదలకు తొలిమెట్టు. అద్భుతం. ఇక 4వ విధి జాగరణ. దీని ఉద్దేశ్యమేమిటి? కేవలం మెలకువగా ఉండడమేనా? జాగరణ అంటే కేవలం కళ్ళు తెరుచుకుని ఉండటం కాదు. అది మనలోని తమోగుణాన్ని, అంటే అజ్ఞానమనే చీకటిని జయించడం. ఈ రోజుల్లో మనకు ఎన్నో డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి కదా. నిజమే. ఆ రాత్రి ఫోన్ పక్కన పెట్టి, టీవీ ఆఫ్ చేసి మనస్సుని శివునిపై లగ్నం చేయడం అనేది ఒక ఆధునిక తపస్సులాంటిది. యోగం ద్వారానో, సాంఖ్యశాస్త్ర జ్ఞానం ద్వారానో కలిగే పుణ్యం కన్నా శివునికి ప్రియమైన ఈ రాత్రి జాగరణ చేయడం వల్ల సర్వ పాపాలు నశిస్తాయని స్కందపురాణం చెబుతోంది. మరి ఉపవాసం, జాగరణ 2 కలిపి చేస్తే ఫలితమెలా ఉంటుంది? అమోఘమైన ఫలితముంటుంది. శాస్త్రం ప్రకారం ఉపవాస ప్రభావేణ బలాదపిచ జాగరాత్ అక్షయాన్ లభతే లోకాన్ శివసాయుజ్యమాప్నుయాత్. శివ సాయుజ్యమాప్నుయాత్. అంటే ఉపవాస ప్రభావంతో బలవంతంగానైనా సరే జాగరణ చేయడం వల్ల వారు అక్షయమైన పుణ్యలోకాలను పొంది చివరికి శివసాయుజ్యాన్ని అంటే మోక్షాన్ని పొందుతారు. ఇంత గొప్ప వ్రతాన్ని ఆచరించిన తర్వాత దాన్ని ఎలా ముగించాలి? పారణ విధి ఏమిటి? మరుసటి రోజు అంటే 2026 ఫిబ్రవరి 16 సోమవారం నాడు బ్రాహ్మ్య ముహూర్తంలో 6వ కాల పూజను ముగించి ఉదయం స్నానాది క్రియలు పూర్తి చేసుకున్న తర్వాత పారణ అంటే భోజనం చేయాలి. తిథి ముగిశాక చేయటం మంచిది అంటారు కదా? అవును, శాస్త్రం ప్రకారం చతుర్దశి తిథి ముగిశాక పారణ చేయడం ఉత్తమం. ఈసారి శివరాత్రి మరుసటి రోజు సోమవారం కావడం, దానికి శ్రవణ నక్షత్రం తోడవ్వడమనేది మరింత విశేషమైన, శక్తివంతమైన ఫలితాన్నిస్తుంది. ఈనాటి మన విశ్లేషణ అద్భుతంగా సాగింది. మనం శివతత్వం యొక్క విశ్వజనీనతతో మొదలుపెట్టి ప్రతి ఒక్కరూ ఆచరించగల 4 వ్యక్తిగత సాధనల వరకు ఒక పూర్తి ప్రయాణం చేశాం. అవును, మహాశివరాత్రి కేవలం ఉపవాసం, జాగరణ మాత్రమే కాదని అదొక సంపూర్ణమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శుద్ధి ప్రక్రియ అని అర్థమైంది. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని ఒక మార్గంగా మనకు అందించిన శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మగారి రచనకు మనం కృతజ్ఞులం. అవును. ముగింపుగా ఒక ఆలోచనను రేకెత్తిద్దాం. మనం ఇందాక చర్చించుకున్నట్లు పంచాక్షరీ మంత్రానికి ఎలాంటి దీక్ష, ఉపదేశం, కుల, లింగభేదాలు అవసరం లేదని ఎవరైనా జపించవచ్చని శాస్త్రం చెబుతోంది. ఏ భేదభావం లేకుండా ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక సామర్థ్యంపైన ఇంతటి అపారమైన విశ్వాసాన్ని ఉంచడం సనాతన ధర్మం యొక్క మూలతత్వం గురించి, దాని విశ్వజనీన దృక్పథం గురించి మనకు ఏమి తెలియచేస్తోంది? ఆలోచించాల్సిన విషయం. ఈ ఆలోచనతో
ఆ శివయ్య అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటూ నమఃశివాయ.